అంటే దీని మీద డీటెయిల్డ్ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ఇప్పుడే కాదు, ఇప్పుడు ఆ డాటా దానికి సంబంధించినటువంటి వివరాలు యువల దగ్గర కూడా లేవు. తప్పకుండా మేము ఈరోజు చర్చకు అవకాశం ఇవ్వండి, మేము చర్చిస్తాం. సమగ్రమైనటువంటి చర్చ జరగాలి అని అంటే వాళ్ళు సమాచారం ఇచ్చిన తర్వాత మరొకసారి చర్చిస్తే అనుకున్న స్థాయి. ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బీసీల విషయంలో అనేక హామీలు ఇచ్చింది. అందులో చాలా విలువైనటువంటి హామీ ఈ కులగణన, 42% రిజర్వేషన్లు అనేది రాష్ట్రంలో ఉండేటువంటి బీసీ సమాజానికి ఒక ఆశ. ఇన్ని సంవత్సరాలు మా విషయంలో అన్యాయం, అవమానం కొనసాగినాయి. ఇక ఈ దుస్థితి శాశ్వతంగా రూపుమాపబడుతుంది అనేటువంటి ఆలోచనతో ఆశపడి వారి నిర్ణయానికి అనుగుణంగా ఆశించిన విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. వచ్చిన తర్వాత కొంత కాలయాపన జరగవచ్చు, చివరికి కోర్టులు కూడా ఇంటర్ఫియర్ అయ్యి డైరెక్షన్లు ఇచ్చిన తర్వాత గణన చేసిళ్ళు. ముందు డెడికేటెడ్ కమిషన్ విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉండే. ఇంత జరిగిన తర్వాత ఈ 3-4 రోజులుగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ కూడా ఈ కుల గణన మీద అనేక విధాలైనటువంటి ఆశలు, నమ్మకాలు పెట్టుకున్నారు అధ్యక్ష. కానీ కొండందవ్వి ఎలుకని పట్టినట్టు. ఇది ఏం సర్వే అధ్యక్ష? 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో అప్పటికి సెటిల్డ్ స్టేట్ కాదు అధ్యక్ష. సమగ్ర కులగణన అని ఆనాటి ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు ఒక కుటుంబ సర్వే నిర్వహిస్తే ఒక పండుగ వాతావరణం అధ్యక్ష. బహుశా నాకు తెలిసి తెలంగాణకు సంబంధించి వేరే దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఆ రోజు ఆ గణనలో కుటుంబ సర్వేలో పాల్గొనకపోతే నేను ఉన్నట్టు కాదేమో అనేటువంటి భావనతో కూడా లక్షలాది మంది వచ్చి పార్టిసిపేట్ చేసిళ్ళు. క్లారిటీ వచ్చింది అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు మరి జనాభాకు ఈరోజు ఈ సర్వే తర్వాత చూస్తే బీసీ జనాభా 20 లక్షలు తగ్గింది అని రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఇది మామూలు విషయం కాదు. అసలు సర్వే జరపడం కానీ, ప్రజలు డిమాండ్ చేయడం కానీ, ఏదైనా సర్వే జరిగిన తర్వాత వాళ్ళకి డెఫినెట్గా మార్పు కనబడుతుంది.